చూడండి ఇక్కడ సింపుల్ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ ఈ సెలెక్ట్ అనే ట్యాగ్ ద్వారా మనం ఈ ఫామ్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూస్తాం. అట్లనే రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా ఈ ప్రీ సెలెక్టెడ్ వాల్యూస్కి ఇంకొక ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏరియా క్రియేషన్, అట్లనే బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్యాప్షన్స్ ఎలా పెట్టాలి బార్డర్ తోటి, ఇవన్నీ కూడా చూస్తాం. మరి చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ వచ్చాయి. ఏదో ఒక ఐటమ్ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో. సో దీనికి సెలెక్ట్, దాని పేరు మొత్తానికి కలిపి కార్స్ అని పేరు పెట్టడం జరిగింది. మరి దీంట్లో ఉన్న వాల్యూస్ ఏంటంటే వాల్వో, సాఫ్, ఫియట్, ఆడి ఉన్నాయి. మరి ఇక్కడ ఈ వాల్యూస్ ఇవ్వంటే ఇక్కడ లిస్ట్లో ఏం కనిపించాలి అనే దానికి ఇవన్నమాట. ఓకే, షార్ట్ ఫామ్ ఇచ్చి ఫుల్ ఫామ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ సెలెక్ట్ అనే ట్యాగ్ ద్వారా మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఒక్కొక్క ట్యాగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూపిస్తున్నాను. మీరు ఒక ఫామ్ కంప్లీట్ ఫామ్ డిజైన్ చేస్తుంది, అందులో కొన్ని రేడియో బటన్స్, కొన్ని చెక్ బాక్సెస్, కొన్ని ఇట్లా డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్సెస్ ఇట్లా క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఫామ్ కావచ్చు, అట్లాంటిది మీరు ఓన్గా డిజైన్ చేసే ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి ప్రీ సెలెక్టెడ్ వాల్యూస్. ఫియట్ అనేది ముందరగా సెలెక్ట్ అయింది, ఇంతకు ముందరలాగానే ఇచ్చాం, కాకపోతే ఫియట్ దగ్గర ఒక అట్రిబ్యూట్ పెట్టాం, అంటే అది సెలెక్టెడ్ అని పెట్టాం. సో అదే వాల్వో దగ్గర సెలెక్టెడ్ అని పెడితే వాల్వో ఫస్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రీ సెలెక్టెడ్ వాల్యూస్ని మనం ఆ విధంగా సూచించవచ్చు. ఇది టెక్స్ట్ ఏరియా క్రియేషన్. మామూలుగా టెక్స్ట్ బాక్స్ అంటే ఒక లైనే ఎంట్రీ ఉంటుంది. టెక్స్ట్ ఏరియా అంటే చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటే మల్టిపుల్ లైన్స్ వస్తాయి. ఇక్కడ పైకి కిందకు మూవ్ అయ్యేదానికి ఇట్లా అప్ డౌన్ యారో కీస్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఏరియా సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎంత ఇది రావాలి హైట్ విడ్త్ ప్రకారం వస్తుంది. ఓకే, టెక్స్ట్ బాక్స్ ఏమో ఇన్పుట్ ట్యాగ్ ద్వారా వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ ద్వారా ఈ యొక్క మల్టిపుల్ లైన్స్ ఉండే టెక్స్ట్ బాక్స్ వస్తుంది. టెక్స్ట్ ఏరియా నేమ్ దానికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందులో టెక్స్ట్ ఏరియా అదాకా క్లోజ్ చేసాం. ఓకే, మీరు డేటా ఎంట్రీ చేసి ఒక లైన్ క్రాస్ అయిన తర్వాత ఈ యారో కీస్ ఎనేబుల్ అవుతాయి. తర్వాత దీన్నే కమాండ్ బటన్ లేదంటే పుష్ బటన్ అంటాం. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏం కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది మనం కోడ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఆ క్లిక్ చేసినప్పుడు ఏ కోడ్ ఏ యాక్షన్ తీసుకోవాలి అనే దానికి కమాండ్ బటన్ లేదంటే పుష్ బటన్స్ క్రియేట్ చేసుకుంటాం ఫామ్స్లో. మీకు జనరల్గా చూస్తూ ఉంటారు ఓకే, క్యాన్సల్, ఎస్, నో ఇట్లాంటి బటన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అలాంటివేనమాట ఇవి. మరి ఇన్పుట్ టైప్ నేమ్ ఏంటి, బటన్ అని ఇచ్చాం, దానికి వాల్యూ హలో వరల్డ్ అని ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్లయితే ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ ద్వారా మీరు సెట్ ఆఫ్ ఫీల్డ్స్ని సపరేట్గా పెట్టచ్చు. సపోజ్ ఇక్కడ ఉన్న రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ ఇన్పుట్ ద్వారా క్రియేట్ చేసిన ఈ రెండు ఒక సెట్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ క్రియేట్ చేయబోయేది ఇంకొక సెట్గా పెట్టాలనుకోండి. చూడండి వీటి చుట్టూ బార్డర్ వచ్చిందా, అదే ఫీల్డ్ సెట్ ద్వారా కుదురుతుంది. మరి దీనికి లెజెండ్ ఏం పెట్టాం మనం, ఆ ఫీల్డ్ సెట్కి హెల్త్ ఇన్ఫర్మేషన్ అని లెజెండ్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక రౌండ్ అప్ అయ్యి దాని తర్వాత మనం ఫామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఫామ్లో రెండు
టెక్స్ట్ బాక్సెస్ లేబుల్స్ ఇచ్చి పెట్టున్నాం. ఫామ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ సెట్ క్లోజ్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫీల్డ్ సెట్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి బార్డర్ క్యాప్షన్ ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే,